అంటే మన క్వశ్చన్ ఏంటి అంటే ఎందుకు సంసారంలోకి వచ్చిందంటే శివుడు ఏది చేసినా మన కోసం కదా. శివుడు పెళ్లి చేసుకున్నాడు కాబట్టి మనం పెళ్లి కూడా చేసుకోవచ్చు, తప్పు లేదు అని చూపించడానికి ఒకటి. సీతారాములు ఎట్లయితే ఆదర్శమో శివపార్వతులు కూడా మనకు ఆ విధంగా చూపించడానికి. రెండోది ఏంటంటే అసలు శివుడు పార్వతి మధ్య జరిగిన పెళ్లి మన సాధారణ మానవుల పెళ్లిలాగా చూడదు. ఎందుకు అంటే మనం ఒక చీకటి గదిలో దీపం వెలిగించినాం, క్యాండిల్ వెలిగించినాం, ఏదో ఒకటి, లేదంటే లైట్ వేసినాం, వెంటనే ఏమవుతుంది? వెలుతురు వస్తుంది. ఈ వెలుతురు ఎక్కడి నుంచి వచ్చింది? వెలుతురు లైట్ నుంచి వచ్చేది, లైట్ నుంచి వచ్చింది, దీపం నుంచి వచ్చింది. ఇప్పుడు దీపము లైట్ వెలుతురు వేరే వేరా? దీపం వెలుతురు ఒకటే కదా. దీపం వెలిగిన వెంటనే వెలుతురు వస్తుంది కదా. అవును. మధ్యలో గ్యాప్ ఉంటుందా? దీపం వెలిగినాక 10 నిమిషాలకు వెలుతురు వస్తుందా? లేదు, వెంటనే వస్తుంది కదా. అంటే ఆ రెండు విడదీయడానికి లేదు, అవకాశం లేదు కదా. శివపార్వతులు కూడా అంతే. శివుడు దీపం లాంటి వాడైతే ఆయన నుంచి విస్తరించే ఈ సృష్టి మొత్తం అమ్మవారు. మామూలు మనుషులు ఉన్నట్టుగా ఒక స్త్రీ ఒక పురుషుడు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు, వాళ్ళకి పిల్లలు పుట్టినారు, ఇట్లా అర్థం చేసుకోవాల్సింది కాదనమాట. శివుడు పరమాత్మ స్వరూపుడు, శివుడు ఎప్పుడూ ఉంటాడు. మరి ఆ శివుడిలోంచి ప్రకృతి, ఆ శివుడిలోంచి సృష్టి ఎందుకు వచ్చింది, మొదలైంది అంటే ఎప్పుడైతే శివుడిలోంచి శక్తి విడుదలవుతుందో ఆ విడుదలైన శక్తిని సృష్టి రూపంలో మారుతుంది అనమాట.